రీసెర్చ్ ఆర్గనైజేషన్ తెలంగాణ పట్టభద్రుల మూడ్ రిపోర్ట్ 2027 పేరుతో ఒక ముందస్తు అధ్యయన నివేదికను ఇవాళ విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి మార్చిలలో జరగనున్న తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యాన్ని పురస్కరించుకుని గ్రాడ్యుయేట్ ఓటర్లు ఎటువైపు మొగ్గు చూపుతున్నారు, ఈ ఎన్నికల గురించి వారు ఏమనుకుంటున్నారు, గ్రాడ్యుయేట్స్ ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి తదితర అంశాలను విశ్లేషిస్తూ ఈ నివేదికను రూపొందించారు. పీపుల్స్ పల్స్ అధ్యయనం ప్రకారం ఓటు వేసేటప్పుడు 39% మంది పట్టభద్రులు అభ్యర్థి గుణగణాలకే ప్రథమ ప్రాధాన్యమిస్తామని చెప్పగా 36% మంది రాజకీయ పార్టీ వైపు మొగ్గు చూపారు. ఇక కులాన్ని ప్రామాణికంగా తీసుకుంటామని 12%, డబ్బుకు 5%, మతానికి 2% మంది ప్రాధాన్యమివ్వగా మరో 6% మంది ఇవన్నీ కలగలిసి ప్రభావితం చేస్తాయని అభిప్రాయపడ్డారు. రాబోయే ఎన్నికల్లో అభ్యర్థి విశ్వసనీయత, ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజాదరణ, పట్టభద్రుల సమస్యలపై ఉన్న అవగాహన కీలక పాత్ర పోషించనున్నాయని ఈ నివేదికలో స్పష్టమైంది. పట్టభద్రుల ఓటర్లను ప్రభావితం చేసే అంశాల్లో నిరుద్యోగ సమస్య అగ్రస్థానంలో నిలిచింది. నిరుద్యోగం 31% మందికి ప్రధాన సమస్యగా ఉండగా జాబ్ నోటిఫికేషన్లు, ప్రభుత్వ ఉద్యోగాల భర్తీతో ఆలస్యం 24% మందికి ప్రాధాన్యాంశంగా మారింది. ఈ రెండింటినీ కలిపితే ఏకంగా 55% మందికి ఉపాధి సంబంధిత అంశాలే ప్రధాన ఎజెండాగా ఉన్నాయని స్పష్టమవుతుంది. ఇతర సమస్యల్లో పెరుగుతున్న ధరలు 13%, ప్రైవేట్ రంగంలో ఉపాధి అవకాశాల కోసం 12%, విద్యారంగానికి చెందిన సమస్యలు 8%, నైపుణ్యాభివృద్ధి ఉపాధి అవకాశాలు 7%, అవినీతి 5% చొప్పున నిలిచాయి. ఓటర్లలో స్వతంత్ర ఆలోచన ధోరణి కూడా పెరుగుతున్నట్టు పీపుల్స్ పల్స్ అధ్యయనంలో తేలింది. ఓటు వేసేటప్పుడు ఎవరి సలహాలు తీసుకోమని 79% మంది చెప్పగా కేవలం 21% మంది మాత్రమే ఇతరులను సంప్రదిస్తామన్నారు. సలహాలు తీసుకునే 21% మందిలో కుటుంబ సభ్యులను సంప్రదించేవారు 34%, స్నేహితులను 31%, సహోద్యోగులు 15% మంది ఉన్నారు. రాజకీయ నాయకుల సలహాలు తీసుకుంటామని 9% మంది, కుల సంఘాల నాయకులను సంప్రదిస్తామని 6% మంది మాత్రమే తెలపడం గమనార్హం. మరోవైపు ప్రస్తుత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీల పట్టితీరుపై పట్టభద్రుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం, నల్గొండ, వరంగల్, ఖమ్మం నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీల ప్రతినిధులు ఎలా ఉందని అడిగినప్పుడు బాగుందని కేవలం 31% మందే చెప్పగా 53% మంది పనితీరు సరిగ్గా లేదని అభిప్రాయపడ్డారు. 9% మంది పనితీరు సాధారణంగా ఉందన్నారు. మరో 7% మంది ఏమీ చెప్పలేకపోయారు. అభ్యర్థులు నేరుగా వచ్చి కలవడం, సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారం చేయడమే రాబోయే ఎన్నికల్లో కీలక పాత్ర పోషించనుందని సర్వేలో తేలింది. ఎమ్మెల్సీ ఎన్నికల గురించి, అభ్యర్థి గురించి ఎక్కడి నుంచి సమాచారం సేకరించి నిర్ణయం తీసుకుంటారని అడిగినప్పుడు అభ్యర్థి చేపట్టే ప్రచారాలు, భేటీలు అని 25% చెప్పగా వాట్సాప్ 24%, ఇన్స్టాగ్రామ్ 18% తదుపరి స్థానంలో ఉన్నాయి. ఫేస్బుక్ ద్వారా 9%, స్నేహితులు, సహోద్యోగుల ద్వారా 8%, వార్తా ఛానళ్లు, పత్రికల ద్వారా 7%, ఎక్స్ ద్వారా 4%, పార్టీ కార్యకర్తల ద్వారా కేవలం 2% మంది సమాచారం పొందుతున్నట్లు చెప్పారు. ఇటీవల వచ్చిన కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం యువత, పట్టభద్రుల ఆలోచన సరళిపై చూపిన ప్రభావాన్ని కూడా పీపుల్స్ పల్స్ బృందం పరిశీలించింది. ఈ ఉద్యమం వల్ల తమ రాజకీయ ఆలోచనలో గణనీయమైన మార్పు వచ్చిందని 18% మంది, కొంతవరకు మార్పు వచ్చిందని 36%, మొత్తంగా 54% మంది ఆలోచనలపై ఇది ప్రభావం చూపినట్లు తెలిపింది. అంతేకాకుండా ఈ ఉద్యమం లేవనెత్తిన అంశాలు తమ ఓటింగ్ నిర్ణయాన్ని ప్రభావితం చేస్తాయని 62% మంది భావిస్తున్నారు. అయితే దీన్ని సదరు ఉద్యమానికి లేదా దాని రాజకీయ వేదికకు ప్రత్యక్ష మద్దతుగా పరిగణించకూడదని పీపుల్స్ పల్స్ స్పష్టం చేస్తుంది. రాజకీయ పార్టీలకు, పోటీ చేయబోయే అభ్యర్థులకు ఈ సర్వే కొన్ని కీలక సూచనలు ఇస్తోంది. సరైన అభ్యర్థి ఎంపిక, ఉపాధి, ఉద్యోగ భర్తీ, ప్రజాప్రతినిధుల పనితీరు, జవాబుదారీతనం, ఓటర్లతో నేరుగా మమేకం కావడం, డిజిటల్ ప్రచారం, యువజన ఉద్యమాలు, సమస్యల ఆధారిత వేదికలు రాబోయే పట్టభద్రుల ఎన్నికల పోరులో నిర్ణాయక శక్తిగా మారనున్నాయని పేర్కొంది. ఈ సర్వేను పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఆగస్టు 10 నుండి ఆగస్టు 15 వరకు నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో ఈ సర్వే సాగింది. ఒక్కో నియోజకవర్గం నుంచి 5,000 మంది చొప్పున మొత్తం 10,000 మంది సమాధానాలను సేకరించారు. అధ్యయనం సమయంలో కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడంతో పాత గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటర్ల జాబితా ఆధారంగా కంప్యూటర్ ఆధారిత టెలిఫోన్ ఇంటర్వ్యూల ద్వారా ఈ అధ్యయనాన్ని చేపట్టింది. ఈ సర్వే కేవలం 3 అంచనా మాత్రమేనని, ఎన్నికల తుది ఫలితాల అంచనా కాదని పీపుల్స్ పల్స్ స్పష్టం చేసింది.